బ్లింక్ అవుతుంది కదా? అప్పుడు చెక్ చేస్తా. కామెంటరీ చేస్తాను రా. Assalamualaikum. Ladies and gentlemen, your captain speaking. జట్లీలో నిన్నే చూస్తున్నా పైలట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ క్యాప్టెన్ స్పీకింగ్. కానీ ఆ సినిమా మటుకు కామెడీ మటుకు కామెడీ బాగుంది, మరి ఓవర్ కామెడీ అయిపోయింది అన్న. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ మరి ఓవర్ కామెడీ పెట్టి చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లానే తీసుకెళ్ళాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఓపెనర్స్ సుబ్బు అండ్ శ్రీరాము 1 డిస్ట్ వికెట్ గాను కమ్ము. సెకండ్ ఫస్ట్ హాఫ్ కూడా రెడీ కండి. ఆల్రెడీ రెడీ అయినారు. మళ్ళీ ఫస్ట్ హాఫ్ రెడీ, సెకండ్ హాఫ్ రెడీ, థర్డ్ హాఫ్ ఏడు రెడీ. అంతలో మనం పోయి ఒక హాఫ్ వేసేద్దాం. ఇప్పుడు కాదు నైట్లో కదా ఏదో ఏమన్నా అట్ట నువ్వు మరి ఇంత టెన్నిస్ బాల్కి వాళ్ళకి ఇంత మోటివేషన్, ఇంత డెడికేషన్. టెన్నిస్ బాల్ ఓడిపోయినారు కదా. అట్ట ఎవరైతే బ్యాట్లు వేసుకుని వస్తారో అదంతా టెన్నిస్ బ్యాటే 99%. నేను నువ్వు ఆ షూ చూసే చెప్పాలంతే, వేరే ఆప్షన్ లేదు. టెన్నిస్ బాల్ అంటే ఎప్పుడు చూస్తా అలాంటి ఒకటి ఉంటుంది బ్యాగ్, అది బ్యాట్ది. నా దగ్గర 4 బాల్ ఉంటాయి. సైకిల్ వేసుకొని పోతాను, అంత మొత్తం మందే బాల్ బ్యాట్ మందే. మీరు ఆడుతుంది ఉంటారు కదా లోకల్. శ్రీరామన్ ఇది పెడదాం, ఈ మ్యూజిక్ పెడదాం. ఏ వద్దా సేవ్ చేసుకో. చూసానబ్బా. హలో, ఈ పక్క పేస్ బౌలింగ్ చేస్తాడు తేజని కూడా, పేస్ బౌలింగ్ చేస్తాడు. నేను నివాన్స్గా ఉంది దాంట్లో ఆడతాడు అతను, రవి అని. వాళ్ళ డాక్టర్ కూడా వాళ్ళ పాపలే ఆడపల్లి అమ్మాయి కూడా బాగా ఆడుతుంది, స్పిన్ బౌలింగ్ చేస్తుంది. నాకు నిన్న కేఎల్ రాహుల్ గారు కొట్టిన షాట్లు బల్లే నచ్చినాయి. బల్లే కొట్టిన లాస్ట్ వాడు వచ్చి 30 రన్లు ఎంత కొట్టినాడు కానీ గిల్లిగాడు ఇషాన్ కిషన్. కానీ నేను గిల్లు సెంచరీ కొడతాను అనుకున్నా, వీడు వచ్చేసి దాన్ని స్పాయిల్ చేశాడు. రాహుల్ గారు వచ్చి పాస్ చేసినాడు అన్న. హాఫ్ సైడ్ 6లు కొట్టినాడు. ఏం గంభీర్ గ్రౌండ్ లో కుక్కర్ కొట్టినట్టు కొడతారు. ధర్మశాల నైట్ టైం దట్టు పడుతుంది. వ్యూ మాత్రం ఎమ్మ నైట్ నాకదే 7:30 ఆడేమో 4:05 చూపిస్తాడు. టైంలు అంతే బల్లే ఉంటాయి ఆడ. అసలు కలరింగ్స్ వ్యూ అసలు నీకు ఇంకా పొద్దున్నే ఎట్టుంటుందో అట్టుంది. పొద్దున్నే 6 గంటలకు ఎట్టుందో అట్టుంది చూసేదానికి చాలా బాగా. అబ్బాయి 15 నెంబర్ సాగర్ మెయిన్ ప్లేస్ చేస్తాడు. ఏ అవుట్ అయితే మళ్ళీ ఈరోజు ఈ హెల్మెట్ వేసుకునేది. పొద్దున్న నాకు హెల్మెట్ తగిలిందన్న. అడుగు అది వెనక్కి స్పిన్నులో ఆడబడి అసలు ఆడిందే లేదు ఇప్పుడు దాకా. క్యాప్ పెట్టనే పెట్టలే. ఫస్ట్ లో స్టార్టింగ్ చేసినప్పుడు ఒకసారి 2 సార్లు ఆడినా కానీ నేను స్పిన్ గా లండన్ లో కూడా 4 ఏళ్ళు ఆడినా ఎప్పుడే కానీ హెల్మెట్ లేకుండా ఆడలేదు. నాకు భయం. 4 ఏళ్ళు అయింది ఆడే ఉండే. 2021లో 26 ఊరికే ఆడన్నీ చూసేసి ఏడే చూడలేదు. ఆడైపోయినాయి. ఆయన చెప్తున్నాను మాదేం లేదు, అంతా అయిపోయింది. మాది అయిపోతుంది. అయిపోయింది అన్నీ అయిపోయింది. పెళ్ళి కండిపోయింది. రెడీగా ఉందాం మళ్ళీ.
ఈరోజు ఏందని రెడీ కదా ఏముంది వాళ్ళు ఆడతారులే కొంచెం కాకపోతే వేసి పెట్టుకోండి కూర్చున్నాం అక్కడ ఆడాలి ఈరోజు బాగా ఆడితే మంచిదే కదా ఎవరన్నా బాగుంటుంది శ్రీరామ్ సైజ్ చెప్తే సేమ్ పెట్టాడు లాస్ట్ టైం కూడా ఎవరు లేదంటే చేసాం ఇద్దరికి ఇస్తాడా లేదు 3-4 అయితే ఇస్తాడు లేకపోతే ఇవిడా ఒకరికి ఇద్దరికి ఇదే అన్నాడా కనీసం 4-5 ఉండాలి ఏంద్రా జెర్సీలు ఆల్రెడీ వాడి కాడ ఉందంటే కూడా ఇచ్చాడు దగ్గర ఉంటుంది అంటే మనం మినిమం 2-3 ఇవ్వాలా ఇచ్చాడు మనం తెప్పించిందిలే మనం 4-5 ఇప్పుడు మన టీమ్ లో కొత్త ఉండరు ఇచ్చారు వాడి కాడ ఆల్రెడీ ఆడే ఆటకి నేను వచ్చి 6 నెలలు అవుతుంది నాకు ఒక 7-8 నువ్వన్నా ఆడుతున్నావు రెగ్యులర్ అది అయిపోయింది ఇప్పుడే కదా పెళ్ళి తర్వాత మనకి ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది ఇంకా ఫ్రీడమ్ పోలే అయ్యా క్రికెట్ దగ్గర మనకు అసలు తగ్గదు వాళ్ళనే తీసుకొస్తా వాళ్ళు అనుకుంటావు అంతే డిపెండెన్సీస్ ఉంటాయి మిస్టర్ డిపెండెన్సీస్ ఏం చేయలేవు పిల్లలు పుట్టే వరకు ఏం కాదు సెంటిమెంట్స్ ఏడాను మా పాప మ్యాచ్ రెడీ అవుతానంటే క్రికెట్ అప్పుడు ఇంకా లవ్ చూపిస్తుంది నాన్న నేను నాతో క్రికెట్ ఆడుతావా నేను ఆడాలి అరే నేను సెంటిమెంట్ ఎలా ఇప్పుడు కొట్టకరా లెఫ్టీయా అది ఉంటుంది కంప్లీట్ ఉంటుంది రన్అట్ చేస్తాడు సుబ్బు చేస్తాడు సుబ్బు జాగ్రత్త బా శ్రీరామ పక్క కావాల్సింది వికెట్ అనుకుంటున్నారే రన్అట్ వద్దులే మరి ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఇప్పుడే రన్అట్ కొంచెం పైన రన్అట్ చేసి సుబ్బు ఆడి కొంచెం జస్ట్ గెస్ కారు ఇద్దరు కారు నెక్స్ట్ చేస్తారు ఇద్దరు కారు చూద్దాం తర్వాత కెప్టెన్ ఎప్పుడు పడతాను కొంచెం పవర్ ప్లేలో ఒక అటాకింగ్ చేసే వాళ్ళని పంపించింది ఎవరిని పడాలనా మనల్ని అటాక్ చేస్తాడు ఆయన ఓపెనింగ్ వెళ్ళట్లేదా వెళ్తున్నాడు ఆయన ఏమో ఆయన ఆపాడు పొద్దున కూడా ఓపెనింగ్ మన టీం నూపుతారు ఎంఎస్బి అది మధ్యలో పడి కావాలంటే కొంత జాయిన్ కావాలి అది ఆల్రెడీ లీగల్ మ్యాచ్లు సాటర్డే సండే క్రికెట్ వేరే క్రికెట్ డైలీ ఆడతాను డైలీ ఆడుకుంటే అవన్నీ అప్పుడండి డైలీ ఆడాల్సింది ఇప్పుడు నేను మారిపోయానండి అప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అన్నీ ఆడతాను మాకైతే ఆడేదానికి ఎందుకంటే మాకు సుఖం ఆడుతుంది కోసం ఏమీ చేయలేము
సత్యం రకరకాలుగా ఉంటుంది. ఇంకేందుకు సాయం అంటే చాలు. అది సూపర్ సూపర్ ఆయన ఆడింది ఫస్ట్ బాల్ ఇంటేంటి చూపిస్తున్నాడు అబ్బా. మూమెంట్ ఉంది ఇంకా ఊపేస్తా ఊపుంది. ఫస్ట్ ఓవర్నా సెకండ్ ఓవర్ ఫస్ట్ ఓవర్ మేడ్ లెఫ్టియా బ్యాటింగ్ అయిపోయినాక వస్తే చాలు. దీనికి రాదనుకున్నాను నేను. మళ్ళీ పెద్దగా వస్తుంది. ఆ టైం మనము చేతిలో ఉంటాము. లాస్ట్ టైం మనం చేతిలోకి వస్తుంది. నెక్స్ట్ వీక్ నేను ఆడట్లేదు. అవి టర్ఫ్లు కాబట్టి దానికి రేట్లు ఎక్కువ. అది ఆడేది టర్ఫ్ ఆడేది ఇది ఒకటి ఏఎంసీ కాలేజ్ ఒకటి ఉంది. ఇంకోటి లీడింగ్. నేను హైదరాబాద్లో ఆ మ్యాచ్ దాంట్లో అది అన్నట్టు ఉండే వికెట్ లేదు. అవుటా సుబ్బు అన్న మిల్లాడలో బాగా అనిపిస్తారన్న. మళ్ళీ వెళ్ళాను. సుబ్బు అన్న మిల్లాడలో నీకు క్రికెట్లు పడినప్పుడు ఆడతాడు. వాళ్ళు పాతగా ఎవరు టాప్ చేస్తారు? ఎట్లా క్యాచ్ గట్టి కొట్టలేదు. అట్లేం లేదు లేదు లేడు సడన్గా దాని లాస్ట్ మ్యాచ్ లాస్ట్ బాల్ కొంచెం ఆడే వరకు కూడా మైండ్లో ఉంటుంది ఇంకా టైం ఉంది కదా పోయి మిడిల్ కాలేదా? అది అనుకున్నంత బౌన్స్ కంటే ఎక్కువ లేసింది. బౌన్స్ అయింది అది బ్యాటింగ్ చాలా బాగుంటుంది. సెకండ్ ఓవర్ మొత్తం బాగుంటుంది.
షాటనా ఓ దరిద్రం రా స్వామి, ఇది దరిద్రం దరిద్రం. షాట్ బాగా పడింది అనుకుంటున్నా. పెట్టాడు నెక్స్ట్ ప్యాడ్లు కట్టుకో త్వరగా, ఎవరు లేరు. సత్య ఏం కూల్గా వచ్చినావు. నేను మళ్ళా చేస్తాను. లేట్ అయింది, ఒక వర్షం పడతాను. బైక్ మళ్ళీ తొందర వచ్చి చెప్పిన అసలు లేదు బ్యాటింగ్ అన్నా. మంచి షాట్ కొట్టి అవుట్ అయితే ఎంత బాధ. షాట్ బాగానే పడింది అన్న, ఉన్నాడు అంతే. సై కాదు, ఓవర్ అంతా డిఫెండ్ చేసావు. ఈజీ బాల్ అది కొంచెం లెఫ్ట్ చేసావు. ఆ టైం బాల్ లేపినావు. వదిలేసిందే ఊరికే మామూలుగా రెగ్యులర్ ఆడతానంటే ఆడినా కానీ ఏం కాదు. వాడు ఆడ క్యాచింగ్ పొజిషన్కి అని చెప్తాను. ఎందుకో నువ్వు ఇప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు రెడీగా అక్కడ మళ్ళీ ఎందుకు బాల్ కాబట్టి నువ్వు పోలే కానీ 4-4 పోయిందిలే తీసుకొని గుడ్ బ్యాట్ మళ్ళీ నువ్వు అనవసరంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నీకు నువ్వు ఆ షాట్ ఆడి అట్లా క్యాచ్ ఇచ్చేస్తావని బాల్స్ వేస్ట్ నేను మైండ్ కొడితే ఒక్కడే కొంచెం ఇటైనా వాడు పట్టలేవాడు మరీ స్ట్రైట్ గా చేతిలోకి వచ్చింది అది.
ఇది స్లో వేసిండు అనుకుంటా అడగ పిచ్ పడినాక అది స్లో అవుతుంది బాల్. ఇప్పుడు వాడు వేసిన బాల్ నాకు ఫేస్ వెంకన్న ఫేస్ వేసిండు, కానీ అది పిచ్ పడి స్లోగా మూమెంట్ అయ్యి పైన తగ్గింది. షాట్ కింద గ్రౌండ్ షాట్ అది ఎడ్జ్ తగ్గింది, అదే నేను బౌన్స్ లేదు. ఊరికే ఒక 10-15 కావాలంటే అడగలుగుతాను ఫస్ట్ షాట్ గుడ్ షాట్ మళ్ళీ గట్టి కొట్టలే కానీ ఊరికే టైం చేసిన పట్టుకున్నాడు కదా చేపెట్టి ఎదుర్కొనేది ఆయన టైమింగ్ బాగా వచ్చింది, కొంచెం బాగా టైం వచ్చింది, స్లోగా వచ్చింది బాల్ కొంచెం వెళ్ళిపోయింది, కొంచెం గట్టి ఆయనకి టైం బాగా వచ్చింది. షాట్ అదే సుబ్బులు. నేను మధ్యలో వెళ్తే కొంచెం బ్యాటింగ్ లేలే ఓపెనింగ్ వెళ్ళిందని లేదు కానీ అది నాదే మిస్టేక్. కొంచెం స్ట్రైట్ బాల్ అది నేను క్రాస్ నేను వేరే అనుకున్నా. నువ్వు ఒక ఎండు నిలబడితే కాసేపు యువతలో నేను యాక్చువల్గా స్ట్రైక్ కూడా నేనే తీసుకుందాం అనుకున్నా. నువ్వు ఇట్లా వాక్ చేసేసరికి నేను వెళ్ళిపోయినా వాళ్ళకి. చెప్పాలి ఆడతారు కదా అని నేను అందుకోసమనే పోయినా. లేదు, నేను క్లియర్గా చూసే బాల్ ఫస్ట్ ఓవర్. ఈ సెకండ్ ఓవర్ బయట పోతుంది కదా, అది ఇట్లా డైవ్ డ్రైవ్ ఆడింది, అది సడన్గా లేదు పైన తగ్గింది. అది కూడా నువ్వు గట్టి షాట్ ఆడలే, ఏదో ఊరికి ఇట్లా నేను చెప్పేదండి అది గ్రౌండ్ షాట్ ఆడి అట్లా చూద్దాం అనుకున్నాను. అది పైకి లేచి